పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడటం ఆపై జ్వరం రావటం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొంతమంది పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒళ్ళంతా ఒకటే కాలిపోతున్నట్లుగా ఉంటుంది. దీనికి తోడు కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ ఉంటారు. నోటి నుంచి నురుగు కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. భయాందోళనకు లోనవుతూ ఉంటారు. అసలు జ్వరంతో పాటు ఫిట్స్ ఎందుకు వస్తాయి? ఇవేమైనా ప్రమాదమా? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో చాలా అరుదుగా వచ్చే ప్రాబ్లము మెదడుకు సంబంధించిన ప్రాబ్లము ఫిట్స్. సో ఫిట్స్ ఎందుకు రావచ్చు? ఫస్ట్ జ్వరంతో వచ్చే ఫిట్స్ చాలా కామన్. అవి కొన్ని భయపడాల్సిన విషయాలు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఈజీలీ తగ్గిపోతాయి వయసుతో. మేము రెగ్యులర్ ఫాలో అప్ విత్ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అయిపోతే బెటరే. అదర్ కారణాలు ఏమీ కారణం లేదు, జ్వరం లేదు, ఏమీ లేదు, కానీ ఎందుకు రావచ్చు సార్ అని అడిగితే న్యూ బార్న్ అంటే నవజాత శిశువు పుట్టిన పిల్లల్లో నుంచి పెద్దవాళ్ళల్లో వరకు ఎవరికన్నా కాల్షియం తగ్గినా కానీ బ్లడ్లో షుగర్ తగ్గినా కానీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మెదడు వాపు అంటే ఇన్ఫెక్షన్, మెదడుకి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయ్యి హై టెంపరేచర్స్ ఉండి పిల్లోడు మగతగా ఉండి లెగలేకపోవడం, బాగా డల్ అయిపోవడం, బాగా తలకాయ నొప్పి అని చెప్పడం, ఇలాంటి సందర్భాలతో కూడా ఫిట్స్ అనేవి రావచ్చు. ఫిట్స్ ఎక్కువసేపు వచ్చినా కానీ లేదా వేరే రకమైన ఫిట్స్ రావడం, లేదా ఫిట్స్ వచ్చి తర్వాత ఎక్కువసేపు సోయలో లేకపోవడం. అండ్ ఇంకొక విషయం, జ్వరం వచ్చి కొంచెం టైం ఇచ్చింది అనుకోండి ఫిట్స్ రావడానికి, మనం జ్వరం టైంలోనే 3 రోజులకు ఒక బిళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం మనం చేయగలుగుతాం. బట్ జ్వరం అప్పుడే జ్వరం వచ్చి వితిన్ అరగంట పేరెంట్స్కి కూడా తల్లిదండ్రులు తెలుసుకోలేకపోవడం, జ్వరం వచ్చింది అని కూడా తెలియదు, ఎంబడే ఫిట్స్ వచ్చేసాయనుకోండి, అలాంటి పిల్లల్లో మనం లాంగ్ రన్ అంటే ఒక 2 సంవత్సరాల వరకు, సంవత్సరంన్నర వరకు ఫిట్స్లకి మందులు ఇవ్వడం అనేది అవసరం. ఏ మందులు ఇవ్వాలి ఏంటి అనేది మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు, వైర్ల పరీక్ష అంటే ఈఈజీ అంటారు అనే టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఫ్యూచర్లో ఎంతకాలం వరకు ఇవ్వాలి, మనం వీడికి మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా ఫిట్స్లు తర్వాత వయసు పెరిగాక కూడా అనేవి కొంచెం మనకు తెలుస్తాయి. సో ఏ రకమైన ఫిట్స్లు వచ్చాయి, ఎంతసేపు వచ్చాయి, తర్వాత ఎలా ఉన్నాడు, ఎన్నిసార్లు వస్తున్నాయి, జ్వరం రాగానే ఎంతసేపట్లో వస్తున్నాయి, ఇలాంటివి చాలా పారామీటర్స్ మనం చూసుకొని మందులు అనేది 3 రోజులకి పెట్టాలా జ్వరం వచ్చిన టైంలో, లేదా కంటిన్యూస్గా వాడాలా అనేది చూసుకోవాలి.